వీడియోలోకి వెళ్ళే ముందు ఈ చిత్రంలో కనిపిస్తున్నటువంటి పక్షి యొక్క పేరు మీకు హిందీలో తెలిసినట్లయితే కింద కామెంట్లో తెలియచేయండి. హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒకే పదం రెండు రకాల అర్థాలు ఇస్తుంది. అది ఏ టైంలో ఇస్తుంది అనేది అలాగే కొన్ని ఉదాహరణలతో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మేరా పాస్ 2 రూపాయ హై. మేరా పాస్ 2 రూపాయ హై అంటే నా వద్ద లేదా నా దగ్గర 2 రూపాయలు ఉన్నవి. అంటే ఇక్కడ దో అనేది రెండు అనే నంబర్ని సూచిస్తుంది. ఇక్కడ దో అనేది రెండు అనే అంకెని సూచిస్తుంది. నెక్స్ట్ తుమ్ ఉస్కో అప్నా కితాబ్ దో. తుమ్ ఉస్కో అప్నా కితాబ్ దో. ఇక్కడ దో వచ్చేసరికి కితాబ్ దో అంటే ఇవ్వు. తుమ్ ఉస్కో అప్నా కితాబ్ దో, నీవు నీ యొక్క పుస్తకాన్ని అతనికి ఇవ్వు అనే అర్థం వస్తుంది. అంటే ఇవ్వు అనే అర్థం వస్తుంది ఇక్కడ దో అనేది. నెక్స్ట్ మే తుమ్హారా కామ్ కర్నా భూల్ గయా. ఇక్కడ భూల్ అనే పదం వచ్చేసరికి ఈ సెంటెన్స్కి వచ్చేసరికి మర్చిపోయామనే అర్థం వస్తుంది అనమాట. మే తుమ్హారా కామ్ కర్నా భూల్ గయా అంటే నేను నీ పని చేయడం మర్చిపోయాను. నేను నీ యొక్క పని చేయడం మర్చిపోయాడు. మే తుమ్హారా కామ్ కర్నా భూల్ గయా. నెక్స్ట్ ఈ భూల్కి వచ్చేసి ఇంకొక అర్థం వచ్చేసి ఏంటంటే మేరా యహ్ భూల్ మాఫ్ కీజియే. మేరా యహ్ భూల్ మాఫ్ కీజియే. ఇక్కడ భూల్ వచ్చేసరికి తప్పునంట అంటే తప్పని అర్థం వస్తుంది. అక్కడ భూల్ వచ్చేసరికి మర్చిపోవడం. అదే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది తప్పు కింద వస్తుంది. మేరా యహ్ భూల్ నా ఈ తప్పు. మాఫ్ కీజియే అంటే క్షమించండి. మేరా యహ్ భూల్ మాఫ్ కీజియే నా ఈ తప్పుని క్షమించండి. నెక్స్ట్ ఇంకొకటి కాగజ్కు 3 భాగ్ కరో. కాగజ్ అంటే కాగితంకో అంటే కాగితాన్ని 3 భాగ్. 3 అంటే 3, బాగ్ ఇక్కడ బాగ్ వచ్చేసరికి ముక్కలు చేయడం అంటే ముక్కలు. బాగ్ కరో. కాగజ్కో 3 భాగ్ కరో. కాగజ్ అంటే కాగితము, 3 అంటే 3, బాగ్ అంటే భాగము. ఇక్కడ అంటే 3 ముక్కలు. కరో చెయ్యు, కాగితమును 3 ముక్కలు చెయ్యు. అదేవిధంగా ఇప్పుడు బాగకి సంబంధించి మరొక అర్థాన్ని ఇచ్చేది ఏదని చూద్దాం. బడా దాదా అంటే పెద్ద తాత. బడా దాదా పెద్ద తాత అపనా బాగ్ లేకర్ అతని యొక్క వాటా తీసుకొని. అపనా బాగ్ లేకర్ వాటా తీసుకొని వ్యాపార కర్నే లగా వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. బడా దాదా అపనా బాగ్ లేకర్ ఇక్కడ బాగ్ వచ్చేసరికి ఏమైంది వాటా కింద వెళ్ళింది. అక్కడ వచ్చేసి బాగ్ అంటే ముక్కలు అనమాట. 3 భాగ్ అంటే 3 ముక్కలు. ఓకేనా. నెక్స్ట్ सोना बहुत महंगा है. सोना बहुत महंगा है. महंगा అంటే ఖరీదైన, బహుత్ అంటే చాలా. ఇక్కడ వచ్చేసరికి అర్థాలు ఎక్కడ మారుతాయి అంటే సోనా అనేది ఈ పదానికి అర్థం వచ్చేసరికి బంగారం కింద వస్తుంది. బంగారం చాలా విలువైనది లేదా ఖరీదైనది ఈ విధంగా అనమాట. అదే సోనా మళ్ళీ ఇంకొక దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే పడుకోవడం కింద వస్తుంది అనమాట. సోనా అంటే నిద్రించడం. అధిక్ సోనా అచ్చా నహీ హై. అధిక్ సోనా అచ్చా నహీ హై. చూడండి లెటర్లో అయితే సేమ్ కానీ అర్థం మారిపోయింది. అధిక్ సోనా అంటే ఎక్కువ నిద్రించడం. అచ్చా నహీ హై మంచిది కాదు, ఎక్కువ పడుకోవడం అంట మంచిది కాదంట. నెక్స్ట్ हम सब भारत माता को लाल है. हम सब భారత్ మాతాకే లాల్ హై. ఇక్కడ లాల్ అంటే బిడ్డలు. ఓకే. హమ్ సబ్ మేమందరం, భారత్ మాతాకే లాల్ భారత మాత యొక్క బిడ్డలం. మేమంతా భారత మాత యొక్క బిడ్డలం. ఇక్కడ లాల్ అంటే బిడ్డలు కదా వచ్చింది. మళ్ళీ ఇంకొక సందర్భంలో ఏమొస్తుంది అంటే లాల్ అంటే ఎరుపు రంగు. ఓకే. పద్మ హమేషా లాల్ కపడే పెహంతీ హై. చూడండి ఇక్కడ పద్మ అంటే పద్మ పేరు, హమేషా ఎల్లప్పుడు, లాల్ కపడా అంటే ఎర్ర దుస్తులు లేదా ఎర్ర బట్టలు. ఓకే. పెహంతీ హై ఆడామె కదా, ఆడామె కాబట్టి స్త్రీలింగం పెహంతీ హై వస్తుంది. అదే మగవాళ్ళు అయితే పెహంతా హై. ఓకే. అక్కడ లాల్ అంటే
ఇక్కడ లాల్ వచ్చేసరికి బిడ్డలు, ఇక్కడ వచ్చేసి లాల్ వచ్చేసరికి ఎరుపు రంగు. నెక్స్ట్ కల్ మేరా బాయి చెన్నై సే ఆయా. కల్ మేరా బాయి చెన్నై సే ఆయా అంటే వచ్చేసాడు, ఎప్పుడు అది నిన్న జరిగింది. కల్ మేరా బాయి చెన్నై సే ఆయా. కల్ అనేది నిన్న అయింది ఈ పదంలో, అంటే జరిగిపోయింది కాబట్టి. అదే కల్ని రేపుకి కూడా వాడచ్చు. ఇక్కడ రెండు అర్థాలు ఇస్తుంది అనమాట కల్ అనేది వాక్యం. నెక్స్ట్ అదే కల్ మే రాజమండ్రి జావుంగా అంటే ఇంకా ఇటు వెళ్తాడు కాబట్టి ఎప్పుడు రేపు. కల్ అంటే రేపు, రేపు మే నేను రాజమండ్రి జావుంగా, రాజమండ్రి వెళ్తాను. ఓకే. నెక్స్ట్ భారత్ కే उत्तर में हिमालय पहाड़ है. భారత్ కే ఉత్తర్ మే హిమాలయ పహాడ్ హై. భారత్ కే ఉత్తర్ అంటే భారతదేశానికి ఉత్తరాన. ఓకే, భారతదేశానికి ఉత్తరాన. భారత్ అంటే భారతదేశం. భారత్ కే ఉత్తర్ మే ఉత్తరాన లేకపోతే ఉత్తరంలో. హిమాలయ పహాడ్ హై. హిమాలయ అంటే హిమాలయ, పహాడ్ అంటే పర్వతాలు. ఓకే, కొండలు. హై ఉన్నవి. ఇక్కడ ఉత్తర్ అనే వాక్యం రెండు విధాలుగా వస్తుంది అనమాట. ఉత్తర్ అంటే జవాబు వస్తుంది, ఉత్తర్ అంటే ఉత్తరం దిక్కు అని కూడా వస్తుంది. ఓకే, భారత్ కే ఉత్తర్ మే హిమాలయ పహాడ్ హై. భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నవి. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ వచ్చేసరికి మేరా ప్రశ్నక ఉత్తర్ దేవ్ లేదా దో. మేరా ప్రశ్నక ఉత్తర్ దో అంటే ఇక్కడ ఉత్తర్ అంటే జవాబు, నా ప్రశ్నకి జవాబు ఇవ్వు అని వస్తుంది. అక్కడ ఉత్తర్ అంటే ఉత్తర దిక్కు వచ్చింది, ఇక్కడ ఉత్తర్ అంటే జవాబు అనమాట. మేరా ప్రశ్నక ఉత్తర్ దో, నా ప్రశ్నకు సమాధానం చెప్పు. కల్ మేరా గావ్ మే 30 घर జల్ గయా లేదా జల్ గయే. కల్ మేరా గావ్ మే నిన్న, మేరా గావ్ మే మా యొక్క గ్రామంలో, 30 घर 30 ఇల్లులు, జల్ గయా. జల్ గయా అంటే ఇక్కడ వచ్చేసరికి కాలిపోయినవి. జల్ గయా అంటే కాలిపోయినవి. అదే జల్ వచ్చేసరికి, జల్ అంటే నీరుని కూడా మనం జల్ అంటాం అనమాట. నెక్స్ట్ సెంటెన్స్లో చూద్దాం. కల్ మేరా గావ్ మే 30 घर జల్ గయా అంటే నిన్న మా ఊరిలో లేదా మా గ్రామంలో 30 ఇల్లులు కాలిపోయినవి. ఓకే. నెక్స్ట్ గంగా కా జల్ సాఫ్ హోతా హై. గంగా కా జల్ అంటే గంగా నది యొక్క నీరు సాఫ్ హోతా హై అంటే శుభ్రంగా ఉంటుంది. గంగా జలం శుభ్రంగా ఉంటుంది. గంగా కా జల్ అంటే ఏంటి? గంగా నది యొక్క నీరు కదా. తర్వాత సాఫ్ హోతే హై అంటే శుభ్రం. సాఫ్ అంటే సఫాయి, శుభ్రంగా ఉండడం. హోతా హై ఉంటుంది. గంగా కా జల్ సాఫ్ హోతీ హై, గంగా నది యొక్క నీరు ఎలా ఉంటుంది? శుభ్రంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి జల్ అంటే నీరు, అక్కడ వచ్చేసరికి జల్ గయా అంటే కాలిపోవడం. జల్ అంటే కాలడం. ఓకే అండి, ఈ వీడియో చివరి వరకు చూసుంటే మీకు ఎంత కొంత నచ్చి ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. కొద్దిగా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.